రెండవది, ఆయన ఈ నైన్త్ షెడ్యూల్ కు సంబంధము లేని లోకల్ బాడీ అంశాన్ని తీసుకుపోయి దాదాపుగా ఒక 1 year దాకా రాజకీయ డ్రామా చేసిండు ఆయన. దాదాపు 6 నెలలు 8 నెలలు. అసలు లోకల్ బాడీ అంశము లోకల్ బాడీ చట్టానికి సవరణతోనే ముడిపడి ఉంటది. దానికి 9th షెడ్యూల్కి ఏం సంబంధం లేదు. రెండవది, ముందు దీన్ని చేసి ఏది లోకల్ బాడీ చట్ట సవరణ చేసి దాన్ని గవర్నర్ ద్వారా ఆమోదించి అప్పుడు ఆయన జీవో ఇష్యూ చేసి ఉంటే లీగల్ గా చెల్లుబాటే. కానీ ఎక్కడైంది, గవర్నర్ గారు ఆమోదం రాకముందే నువ్వు జీవో ఇష్యూ చేసినావు, అది ఎట్లా చెల్లుబాటు అవుతుంది? కాబట్టి జీవో 9 అనేది చెల్లుబాటు కాదు. అందుకే సుప్రీంకోర్టు కూడా దాన్ని స్టే ఇచ్చింది, స్టే సమర్థించింది. సో కాబట్టి ఇవాళ చెల్లుబాటు కాని జీవోలు తీసుకొచ్చి చెల్లుబాటు అయితే అని చెప్పేసి బీసీలను నమ్మడం అంటే రేవంత్ రెడ్డి అసలు ఒక రకంగా అది మోసం చేయడం అవుతుంది బీసీలను. అలాగే నువ్వు 40-50 లక్షల పెట్టి ఆయనను మను సింగ్ ని తీసుకొచ్చి ఇక్కడ నువ్వు వాదించే బదులు ఇక్కడ చిన్న కామన్ గా మనకున్న బీసీ అడ్వకేట్లను ఎవరు అడిగినా, ఎస్సీ ఎస్టీ అడ్వకేట్లను ఎవరైనా చెప్తారు, ఒక సలహా ఇస్తారు నీకు. నీ అడ్వకేట్ జనరల్ ఏం బిగుతాడు అంటే ఈ మాట నేను తెలుగులో మాట్లాడదు, తెలంగాణ మాట మాట్లాడదు. అంటే ఇప్పుడు సారీ నాకు ఆ కోపం ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు అక్కడ మనసింగ్ ఎందుకండి నాకు అర్థం. అడ్వకేట్ జనరల్ ఏం చేస్తున్నాడు ఇక్కడ? నీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఏం చేస్తున్నాడు? నీ లా సెక్రటరీ ఏం చేస్తున్నాడు? వీళ్ళంతా నిద్రపోతారా? ఎందుకు మీరు అనవసరంగా హంబక్ క్రియేట్ చేసేసి ఢిల్లీ నుండి ఏదో తీసుకొచ్చి ఏమైంది? ఢిల్లీ నుండి తీసుకొస్తే ఏమైంది? నీకు అబాస్ పాల్గాలే? ఆయన ఏదో వచ్చి మనసింగ్ వచ్చి ఏదో మొత్తం పొడుస్తాడు తెలుస్తాడంటే చట్టం అండి. చట్టం ఏదైనా చట్ట ప్రకారంగా పోవాల్సిందే. మనసింగ్ వచ్చినా ఇంకెవరు వచ్చినా సరే. అంటే బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదంటున్నారా? లేదు, లేకనే ఈ చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అన్నట్టుగా అది ఇప్పటిదాకా జరుగుతుంది. ఎందుకంటే ఒక మాట, ఎంపీ టికెట్లు నేను ఎవడన్నా 42% ఇవ్వద్దన్నాడు ఎవడన్నా? నీ చేతుల పనే కదా. ఎమ్మెల్యే సీట్లు ఇవ్వద్దన్నాడు ఎవడన్నా? నీ చేతుల పనే, నీ పార్టీ చేతుల పనే కదా. కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వద్దన్నాడా ఎవడన్నా? అట్లాగే బడ్జెట్ ఇవ్వద్దన్నాడా? నీ చేతుల పనే కదా. సప్లాన్ నిధులు ఇవ్వద్దన్నాడా? నీ చేతిలో పనే కదా. కానీ దాన్ని ముందు పెట్టుకున్నాడు, కానీ అన్ని ముంగడ పెట్టి. కానీ ఇప్పుడు చట్టం అనే దాన్ని అసలు లీగల్ చట్టం అనేది కరెక్ట్ ప్రాపర్ చేయకుండా దాన్ని ముంగడ పెడతావు. దాని ముంగడ పెట్టి రాజకీయాలు చేస్తావు తప్ప నీ చేతిలో ఉన్నదాన్ని నువ్వు ఎందుకు అమలు చేస్తలేవు? బీసీల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే, అంటే బీసీల పట్ల ఏమాత్రము చిత్తశుద్ధి లేని రేవంత్ రెడ్డి బీసీ ద్రోహి. ఒక రకంగా చెప్పాలంటే బీసీ ద్రోహి అయినా అట్లాంటి వాడు బీసీ మొత్తము బీసీలకు అడ్జస్టాండ్ ఇచ్చేస్తాడు అని చెప్పేసి ఎవరైతే బీసీ నేతలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఊడిగం చేస్తున్నారో ఆయనకు నిజంగా చెప్తున్నా, అట్లాంటి ఊడిగం చేసే నేతల వల్ల ఏం కాదు. తమిళనాడులో మొత్తం యావత్ రాష్ట్రం కదిలింది. ఇవాళ మొన్న బీసీ బంద్ పెట్టారండి. బీసీ బంద్ పెట్టిన తర్వాత నెక్స్ట్ కార్యాచరణ ఏంది? బీసీలది ఎట్లా ఉండాలి కార్యాచరణ? కాంగ్రెస్ కూడిగం చేయడమా? కార్యాచరణ బీసీ నాయకులంటే కార్యాచరణ అంటే బీజేపీ కూడిగం చేయడమా, లేకపోతే బీఆర్ఎస్ కూడిగం చేయడమా? ఒక ఉద్యమం అంటే మొత్తం రాష్ట్రాన్ని 56% జనాభా కలిగిన మీరు రాష్ట్రాన్ని మొత్తం అట్టుడుకాలే, మొత్తం ట్రైన్ నడవద్దు, బస్సులు నడవద్దు, మొత్తం పాలనా వ్యవస్థ సమీపజేయాలి. ఏది ఎక్కడ ఉంది బీసీ చైతన్యం? ఎక్కడ ఉంది ఆ నాయకత్వం? సో ఇట్లాంటి అమ్ముడుపోయే నాయకత్వంతో ఏం జరగదు. సో కాబట్టి అటు బీసీ నాయకత్వము కరెక్ట్ గా లేదు, ఇటు పరిపాలకుడు కరెక్ట్ గా లేదు. సో ఇటు బీసీల పట్ల బీసీ నాయకత్వం కరెక్ట్ గా ఉన్నా ఈ సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యేది, లేదా పరిపాలకుడు సిద్ధసిద్ధి ఉన్నా ఈ సమస్య పరిష్కారం అయ్యేది. సో ఇటు రెండూ లేకపోవడం వల్ల ఇవాళ ప్రజలకు కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోయి ఇవాళ 4,000 కోట్ల రూపాయల బడ్జెట్, గ్రామీణ బడ్జెట్ ఆగిపోయింది. ఇవాళ గ్రామాలు స్తంభించిపోయింది, పరిపాలన స్తంభించిపోయింది, అభివృద్ధి ఆగిపోయింది. దాని కారకుడు రేవంత్ రెడ్డి కాదా? సో కాబట్టి ఇట్లాంటి రేవంత్ రెడ్డి రాజకీయ జిమ్మికులకు బీసీలు పంత పడినంత కాలము ఖచ్చితంగా మళ్ళా బీసీలకు మోసమే జరుగుతుంది. ఇది పార్టీలకు అతీతంగా బీసీలంతా ఏకమై తమ పోరాట పటిమతోని ఇవాళ కరెక్ట్ గా న్యాయపరంగా ఎవరి మెడలైనా వంచాలి. మీరు కేంద్రం మెడల్ వంచుతారా అనేది పక్కన పడండి. ఫస్ట్ రాష్ట్ర మెడల్ అయితే వంచాలి కదా. ఫస్ట్ చట్టం, లోకల్ బాడీ చట్టం తెచ్చి, రాష్ట్రం కదా కేంద్రం కాదు కదా. లోకల్ బాడీకి కేంద్రానికి ఏం సంబంధం అండి? కేంద్రానికి ఏం సంబంధం? సో కాబట్టి ఇవాళ కేంద్రం మీద నెపం పెట్టేసి నీవు బీజేపీ ద్రోహి, బీఆర్ఎస్ కి ఏం సంబంధం అండి? బీఆర్ఎస్ అధికారంలో ఉందా? ఏం సంబంధం? మీకు ఆల్రెడీ మొత్తం అబ్సల్యూట్ గా అసెంబ్లీలో మీరు మూకమ్మడిగా అన్ని పార్టీలు సపోర్ట్ చేసినాయి నీకు. అది కదా సపోర్ట్ చేసినాక నువ్వు మళ్ళా వాళ్ళ మీద నెపం పెట్టేస్తే ఎట్లా? వాళ్ళ అడ్డుపడ్డారు, వీళ్ళు అడ్డుపడ్డారు అంటే టెక్నికల్ అంశాలు అక్కడ క్లియర్ గా ఉన్నాక నువ్వు వాళ్ళ అడ్డుపడ్డారు, వీళ్ళు అడ్డుపడ్డారు, వాళ్ళ మీద బాగా చేస్తే ఎట్లా నువ్వు? సో కాబట్టి వాళ్ళ పాలకుడిగా చిత్తశుద్ధి లేదు. పాలకుడు కరెక్ట్ గా ఉండి
బీసీల పట్ల ప్రేమ ఉన్నోడైతే ఒక నిజంగా ఆయన లోకల్ బాడీని ముందు చట్ట సవరణ చేసి దాన్ని ఆమోదింపు చేసి జీవో తెచ్చి ఇవాళ వాళ్ళ మీద నెప్ప నెట్టేస్తే బాగుండేది. Right. కేంద్రం మీద మీరు బీఆర్ఎస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది, మేం చేసినామని చెప్పుకుంటే బాగుండేది. కానీ అబాస్ పాలై ఇవాళ వాళ్ళ మీద నిందలేస్తారంటే ఎట్లా, నీ దగ్గర తప్పులు పెట్టుకొని. సో ఈ రకంగా ఇవాళ 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 కూడా రేపు వాళ్ళ పార్టీ పరంగా చేయడం తప్ప ఆయనకు వేరే ఆప్షన్ లేదు. లేదంటే మళ్ళీ రివ్యూకి పోవాలి. సో రివ్యూకి పోవాలంటే అది అంత ఈజీగా అయ్యే పని కాదు. 2 వారాల్లో ఆయన కౌంటర్ ఇక్కడ దాఖలు చేయాలి. నెల రోజులు కౌంటర్ దాఖలు చేయాలి. కౌంటర్ దాఖలు ఇంకో మీ కీలకమైన అంశం ఏంటంటే ఏబిసిడి చేస్తానన్నాడు. బీసీలో కూడా లోకల్ బాడీలో కూడా ఏబిసిడి చేస్తా అన్నాడు. మరి ఏబిసిడి చేయకుండా జీవో ఎందుకు చేసాడు? వాళ్ళు కూడా కోర్టుకు పోయారు కదా, వాళ్ళు కూడా కోర్టుకు పోయారు. తర్వాత ఎస్సీ ఎస్టీల జనాభా 2011 ప్రకారం ఇచ్చినావు నువ్వు. మరి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకి దాదాపు 13-14 లక్షల మంది జనాభా పెరిగింది. మరి వాళ్ళు ఎందుకు ఊకోవాలి? వాళ్ళకి సీట్లు తగ్గుతలేవా? వాళ్ళకు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు తగ్గుతలేవా? మరి వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు సుప్రీంకోర్టు దాకపోతారు. దానివల్ల అది అట్లా కూడా ఆగదా? సో ఇట్లాంటి టెక్నికల్ అంశాలు తప్పులన్నీ చేసింది నువ్వు. తప్పుడు జీవో తెచ్చింది నువ్వు. ఇవాళ ప్రతిపక్షాల మీద బదనాం నెట్టేస్తే ప్రతిపక్షాలు ఎందుకు ఊరుకుంటాయండి? నాకు అర్థం కాదు. ప్రతిపక్షాలు ఏమో నీకు అసెంబ్లీలో సపోర్ట్ చేయలేదా? ప్రతిపక్షాలు ఏమైనా వ్యతిరేకించినాయి 42%? కాబట్టి తప్పంత పాలకుంటే